చీటింగ్ కేసులో అరెస్టైన అఘోరి శ్రీనివాస్ మంగళవారం చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. వివిధ పూజల పేరుతో ప్రజలను మోసం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ ను పోలీసులు ఉత్తరప్రదేశ్ లో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. వైద్య పరీక్షల్లో శ్రీనివాస్ ట్రాన్స్జెండర్ గా తేలడంతో పోలీసులు ఆయన్ను మహిళా జైలుకు తరలించారు. 3 నెలలుగా లేడీ అఘోరి శ్రీనివాస్ చెంచల్గూడ మహిళా జైల్లో ఉన్నారు. మత విశ్వాసాల పేరుతో మోసాలకు పాల్పడిన కేసులో వెములవాడ, కొమ్రవెల్లి, చేవేళ్ల, కరీంనగర్ లో అఘోరి శ్రీనివాస్ పై 4 కేసులు నమోదయ్యాయి. వాటన్నింటిలో బెయిల్ వచ్చింది. అఘోరి శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందడంతో మంగళవారం శ్రీనివాస్ ను విడుదల చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కాశీకి వెళ్తున్నట్లు మీడియాకు తెలిపారు. అఘోరి శ్రీనివాస్ విడుదల వార్త 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఒకప్పుడు పూజలు, మంత్రాల పేరుతో ప్రజలను ఆకట్టుకున్న శ్రీనివాస్ ఆ తర్వాత మోసాలు, బెదిరింపుల కేసులతో వార్తల్లో నిలిచారు. తాజాగా జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉంటాయనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా మరో న్యూస్ వైరల్ అవుతోంది. అఘోరి శ్రీనివాస్ మళ్లీ పూజలు, క్షుద్ర శక్తుల పేరుతో కొత్త కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. వర్షినికి శ్రీనివాస్ విడుదల ఇచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ గతంలో పెళ్లి చేసుకున్నారు. కానీ శ్రీనివాస్ జైలుకి వెళ్లాక వర్షిని అఘోరితో దూరంగా ఉందని సమాచారం. ఇప్పుడు శ్రీనివాస్ తిరిగి రావడంతో వారి బంధం కొనసాగుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. శ్రీనివాస్ తిరిగి కాశీకి వెళ్తున్నట్లు చెప్పినప్పటికీ అక్కడ ఆయన తన ప్లాన్స్ ఏంటో బయట పెట్టొచ్చునని చాలా మంది ఊహిస్తున్నారు. ఒకప్పుడు సంచలనం సృష్టించిన ఈ లేడీ అఘోరి మళ్ళీ ఏ కొత్త వివాదంలో ఇరుక్కుంటారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయ నాయకులతో, వ్యాపారవేత్తలతో తనకున్న సంబంధాలను ఉపయోగించుకొని తిరిగి తన ప్రభావాన్ని పెంచుకోవాలని శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నాడు. అది విషయం. చీటింగ్ కేసులో అరెస్టైన అఘోరి శ్రీనివాస్ మంగళవారం చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. వివిధ పూజల పేరుతో ప్రజలను మోసం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ ను పోలీసులు ఉత్తరప్రదేశ్ లో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. వైద్య పరీక్షల్లో శ్రీనివాస్ ట్రాన్స్జెండర్ గా తేలడంతో పోలీసులు ఆయన్ను మహిళా జైలుకు తరలించారు. 3 నెలలుగా లేడీ అఘోరి శ్రీనివాస్ చెంచల్గూడ మహిళా జైల్లో ఉన్నారు. మత విశ్వాసాల పేరుతో మోసాలకు పాల్పడిన కేసులో వెములవాడ, కొమ్రవెల్లి, చేవేళ్ల, కరీంనగర్ లో అఘోరి శ్రీనివాస్ పై 4 కేసులు నమోదయ్యాయి. వాటన్నింటిలో బెయిల్ వచ్చింది. అఘోరి శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందడంతో మంగళవారం శ్రీనివాస్ ను విడుదల చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కాశీకి వెళ్తున్నట్లు మీడియాకు తెలిపారు. అఘోరి శ్రీనివాస్ విడుదల వార్త 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఒకప్పుడు పూజలు, మంత్రాల పేరుతో ప్రజలను ఆకట్టుకున్న శ్రీనివాస్ ఆ తర్వాత మోసాలు, బెదిరింపుల కేసులతో వార్తల్లో నిలిచారు. తాజాగా జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉంటాయనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా మరో న్యూస్ వైరల్ అవుతోంది. అఘోరి శ్రీనివాస్ మళ్లీ పూజలు, క్షుద్ర శక్తుల పేరుతో కొత్త కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. వర్షినికి శ్రీనివాస్ విడుదల ఇచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ గతంలో పెళ్లి చేసుకున్నారు. కానీ శ్రీనివాస్ జైలుకి వెళ్లాక వర్షిని అఘోరితో దూరంగా ఉందని సమాచారం. ఇప్పుడు శ్రీనివాస్ తిరిగి రావడంతో వారి బంధం కొనసాగుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. శ్రీనివాస్ తిరిగి కాశీకి వెళ్తున్నట్లు చెప్పినప్పటికీ అక్కడ ఆయన తన ప్లాన్స్ ఏంటో బయట పెట్టొచ్చునని చాలా మంది ఊహిస్తున్నారు. ఒకప్పుడు సంచలనం సృష్టించిన ఈ లేడీ అఘోరి మళ్ళీ ఏ కొత్త వివాదంలో ఇరుక్కుంటారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయ నాయకులతో, వ్యాపారవేత్తలతో తనకున్న సంబంధాలను ఉపయోగించుకొని తిరిగి తన ప్రభావాన్ని పెంచుకోవాలని శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నాడు. అది విషయం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.